పశ్చిమ గోదావరి జిల్లా ఆషాఢ మాసం సందర్భంగా ఆక్వీడు జానకీనగర్లోని శ్రీ విజయదుర్గా భవానీ ఆలయంనకు ఆడపడుచులు ఆషాఢ మాస సారే అమ్మవారికి స్వీట్లు, అరటిగెలలు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. ఆలయ నిర్మాణం జరిగి 15 సంవత్సరాలు అయిందని, దాతల సహకారంతో నిర్మించినట్లు, అప్పటి నుండి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు, దసరా మహోత్సవాలు జరుపుతున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గత 3 సంవత్సరాల నుండి ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢ మాసపు సారె సమర్పిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్రెల రామారావు, గొల్లంగి అప్పన్న, బైరి లక్ష్మీనారాయణ, గాళ్ల మణికంఠనాయుడు, బిర్యానీ స్పాట్ పండు, వనమాలి కృష్ణ, మీసాల వెంకటలక్ష్మి, నీలిరోతు జయ తదితర మహిళా భక్తులు పాల్గొన్నారు. జానకీనగర్ అండి. జానకీనగర్లో ఈ శ్రీ విజయదుర్గా భవానీ అమ్మవారు, మా అమ్మవారి పేరు శ్రీ విజయదుర్గా భవానీ అమ్మవారు దేవస్థానం. అయితే ఇప్పుడు ఇది 15వ సంవత్సరం అండి ఆలయ నిర్మాణం జరిగి. కాకపోతే ఈ ఆషాఢం సారి అనేది గత 3 సంవత్సరాల నుంచే ప్రారంభించాం. ఇది 3వ సంవత్సరం అన్నమాట. అంతవరకు తెలియదు మనకి. మా చుట్టుపక్కల అందరూ చేయటం వల్ల మాకు కూడా తెలిసింది. ఏదో మాకు ఉన్నంతలో మేము చేస్తున్నాం. అయితే మా అమ్మవారు ఒక ప్రత్యేకమైన నిదర్శనం అండి మాకు. ఆ తల్లిని మనసారా నమ్ముకుంటే చాలు, తప్పకుండా మనకు అది కనిపిస్తుంది. మనకి ఆ నిదర్శనం కనిపిస్తుంది. ఇప్పుడు గత 25 సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇది 26వ సంవత్సరం అవుతుందండి రేపు దసరా వస్తే. ఇంతవరకు తర్వాత ఆలయ నిర్మాణం జరిగింది మొదలు. అదే ఫాల్గుణ మాస శుద్ధ పాడ్యమి రోజు వార్షికోత్సవం కూడా నిర్వహిస్తాం. ఆ రోజు కూడా భోజనాలు పెడతాం. ఏదో మాకు ఉన్నంతలో శుభ్రంగా జరుగుతుందండి. ఆడపిల్లలంతా శ్రద్ధగా, ఆడపిల్లలందరూ కూడా తనకి ఇష్టమైన విధంగా ఉంటారు. ఆవిడకి నచ్చే విధంగా వీళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారండి. మా తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడుతుంది. మా ఊరు ఎంతో అభివృద్ధి చెందిందండి. ఒకనప్పుడు చాలా దయనీయమైన పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండేది మా ఊరు. ఎప్పుడైతే ఈ తల్లిని మేము చేసుకున్నామో అప్పటి నుంచి మా ఊరు చక్కగా ఉంది. దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతుంది మా ఊరు. మా ప్రజలు కూడా అందరూ సంతోషంగా అన్యోన్యంగా ఉంటారు. అది సెలవండి. జానకీనగర్ విజయదుర్గా భవానీ అమ్మవారికి గత 3 సంవత్సరాలుగా మేము సారి సమర్పిస్తున్నాము. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఈరోజు ఆవిడకి సారి సందర్భంగా ఊరంతా తిరిగి ఆవిడ దర్శనం చేసుకోవడానికి వచ్చాం. జానకీనగర్ సభ్యులందరూ మన 3 ఈదులు తిరిగి అమ్మవారికి సారి సమర్పిస్తున్నాం. గత 3 సంవత్సరాల నుంచి ఇదే విధంగా జరుగుతుంది. ఆ విజయదుర్గా భవానీ ఆశీస్సులతో మా అందరితో ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆవిడ చల్లని చూపు మాపై ఉండాలి. దుర్గాదేవి అమ్మవారు ఆషాఢం సారండి. ఆడవాళ్ళు మాత్రం మేము ప్రతి సంవత్సరం కూడా అనుకున్నాము ఆ అమ్మవారి ఆషాఢం సారి పెట్టాలని. అందుకని పసుపు కుంకలతో అందరూ ఏది అనుకున్నా, కనకదుర్గాదేవి ఏది అనుకున్నా సరే మా గుడిలో తప్పనిసరిగా జరుగుతుందండి. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వస్తారు. మన గుడికి దండం పెట్టుకుంటే ఆ తల్లి మట్టికి కన్ఫామ్గా చేస్తుంది. అందరం కూడా చాలా నమ్మకం మాకు అమ్మవారు అంటే. అందుకని మేము ఆడవాళ్ళందరం మేము మాట్లాడుకుని 10 రోజులు బట్టి అమ్మవారి సారి పెట్టాలని మేము మాట్లాడుకున్నామండి. ఈరోజు శుక్రవారం అమ్మవారి సారి ఈ 4 వీధులు తిరిగి అమ్మవారి గుడి దగ్గర మేము ఎంతో ఆనందంగా, సంతోషంగా ఆడవాళ్ళందరం కూడా మేము అనుకుని తిరుగుతున్నామండి. ఆ తల్లి కూడా మమ్మల్ని అనుకున్నదన్నీ ఇంకా ముందుకి జరిపించాలని
ఇంకా ఒక సంవత్సరం కూడా అమ్మవారు చేయించుకుంటుందండి మమ్మల్ని. ఒకటి కూడా మేము అసలు అనుకోలేదు. అమ్మవారు సారని ప్రతి గుడి దగ్గర పెడుతున్నారు, కానీ ఈ గుడి దగ్గర మేము అనుకున్నాము, అలాగే చేస్తున్నాము. ఇంకా బాగా చేయాలని ఆ తల్లి మమ్మల్ని చూడాలని కోరుకుంటున్నామండి. వీడు జానకీనగర్ విజయదుర్గ భవాని అమ్మవారికి సారి సమర్పిస్తున్నాం. ఒక 3 సంవత్సరాల నుంచి ఘనంగా అమ్మవారికి పసుపు కుంకుమ స్వీట్స్ అన్నీ కలిపి అమ్మవారికి సారి పెడుతున్నాము. అది విజయదుర్గ భవాని అమ్మవారు అందరినీ అక్కడ ఐశ్వర్యాలతో తొలతొగుతూ చూడాలని కోరుకుంటున్నాం.